ప్రపోజల్స్ అంటే ఆయన ప్రపోజల్స్ ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం ఇది ఉంది కదా ఈ 26 ఇదే సరే కొద్దిసి ఎప్పుడు స్టాంప్ మూడు ఆట 18 గంటలు 5 వేలు 11 గంటలకు బయట లైట్ చెప్పు బాబు 5 members అలాగే మీరు వెనక నుంచి యూనిట్ వస్తారు, ఆయన ఉపయోగిస్తుంటారు, మీరు వెనక నుంచి తీస్తే బాగా వస్తుంది. ఇలా తీసినా కూడా వచ్చేది. సార్ ప్రతి పేజీకి పెట్టించాం సార్, నాట్ అది అది కొన్ని మీరు నా సర్టిఫికేట్
మూడు సంఖ్యలు పెట్టి ఇప్పుడు ఇంకోటి ఈ కాపీ అటెస్టెడ్ డిపోనెంట్ అట్టించమంటారా ఇట్టించమంటారా సరే ఈ ఫీజు ఎక్కడ కట్టాలి సార్? పర్లేదు. రెండో సెట్ అంతే కదా, ఇంకో సెట్ రెండో సెట్ ఇది 1 నెంబర్ వేసేది. వెరిఫికేషన్ చేయబడిన డేట్ ఇన్ ఇయర్ 16th April 2014 రాసుకున్నాం. ఇదండి అంటే ఈ 15 అని పెట్టారండి, 15 అని పెట్టింది మార్చమండి 16. అకౌంట్ ఏం లేదు కదా? లేదు సార్, ఫేస్బుక్ ఫేస్బుక్ ఉందండి. ఇది సార్ నింపాలి. పేరు తెచ్చారా? పార్ట్ నెంబర్ PS నెంబర్ 223, సీరియల్ నెంబర్ 332. ఎన్క్లోజ్ చేశాను సార్ సర్టిఫికేట్ కోసం. పార్ట్ నెంబర్ ఎంత ఇది? సంఖ్య నెంబర్ 182 తిరిగిపోయింది. టూ 3 days ఎక్స్టెండ్ చేశాం సార్. నేషనల్ వైజ్ చెప్తాను కదా. చెక్ లిస్ట్ ఇస్తాను. చెక్ లిస్ట్ టైం డేట్
బెస్ట్ టెక్నిస్ట్ కార్డు కూడా ఒకటి పెట్టండి, మీకు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇది ఇచ్చేసాను. అవును. జనరల్గా మీకు ఫార్మ్ 6 మీ నామినేషన్ దాకా లాస్ట్ పేజ్ నుంచి కూడా చించితే బాగోట్లేదని మీ సెపరేట్ తెలుగులో ఆ నోటీస్ కూడా ఇచ్చేసాను. మంచి మంచి ఇవ్వట్లేదు కదా సార్. అది ఎప్పుడైనా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వచ్చినప్పుడు క్యాండిడేట్ గురించి అడిగారు అక్క అనుకుంటుంది. అలాగే అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఒక ఆయన స్టేషనరీ ఉంటారు, ఆయన కూడా ఎప్పుడైనా కూడా దీన్ని చూసారు అధికారులు అడుగుతున్నారు. పేజ్ నెంబర్స్ ఉంటాయి, ఏ పేజ్ నెంబర్ మిస్ కాదు, అది ముఖ్యంగా. సో చాలా జాగ్రత్తగా రాసుకోవాల్సిన అవసరం ఉంది. రిజిస్టర్ పేరు అబ్జర్వర్కి మా కింద పనిచేయదు. డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ రిప్రజెంటేటివ్ ఉన్నారు మా ఆఫీస్, ఆయన ఇక్కడ వెరిఫై చేసుకుని డైరెక్ట్గా ఆయనకి ఇస్తాడు. చూడండి టైం పడుతుంది, కింద తెచ్చాను సార్. మనకి ఇంకో సెట్ కూడా రెడీగా వచ్చింది కదా. ఏ రేట్ ఎంత రేట్ ఆ రేట్ ప్రకారం ఖర్చు ఈ రేట్ చార్ట్ కూడా ఇచ్చేస్తాం. మొత్తం రేట్ వెహికల్ ఒక చోట అలా పెట్టుకోకుండా ఒకటే ప్రఫార్మాలో మీరు డైరెక్ట్ సింగిల్ విండో ఇన్ఛార్జ్ రిలీగల్ పెట్టండి. స్టాటస్ వస్తుంది, మీరు ఆయన అప్లై చేసుకుంటారు. ఏదైనా మీటింగ్ ఉంటే 48 గంటల ముందు మీరు అప్లై చేసుకోవాలి. 36 గంటలలోపు మేము దాన్ని కంప్లీట్ చేసుకుని మీకు కరెక్ట్ టైం వల్ల మీకు అందిస్తాం. సో మీకు 4 పర్మిషన్లు 5 పర్మిషన్లు పంచాయతీలో తీసుకోవాలి, లేకపోతే ఆర్ఎంపీలో తీసుకోవాలి, ఎఫ్సిటీ తీసుకోవాలి, ఫైర్ తీసుకోవాలి, పోలీస్ తీసుకోవాలి. అన్ని లేకుండా మీరు సింగిల్ విండో మీరు అప్లై చేస్తారు. మీకు ఈజీ అవ్వడం కోసం చేశాను. అది అప్లై చేయడం ఏ విధంగా అప్లై చేయాలనే ప్రొఫార్మ్ అనేది నెక్స్ట్ ఎన్ఎక్సెస్ 16 అని ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ మా మీటింగ్ ఉందనుకోండి, 2 ఊర్లో ఉంటే 2 పెట్టి మీకు నెక్స్ట్ చూడడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఈ ఖర్చుల నిమిత్తం మీరు జనరల్ ఒక ఎలక్షన్ ఏజెంట్ పెట్టుకోవచ్చు, జనరల్ ఏజెంట్. అంతేకాకుండా ఖర్చులు దానికి సంబంధించి ప్రొఫార్మ్ కూడా ఇందులో చెప్పలేదు. ప్రచారం వెళ్ళడం కాదు. వదిలికూడదు. నామినేషన్ ప్రాసెస్ అంతా తీయాలి. ఏది మీరు 2-3 మొట్టక్కర్లేదు. అంటే జస్ట్ అది దీనికోసం సపోర్టింగ్ అండి సార్. నేను స్క్రూటినీలో చేస్తాం, ఇంకా డీటెయిల్ కాదు, ఓన్లీ పైపైన చేస్తుంటే సంతకం పెట్టి ఎక్కడ డబ్బు అయితే డబ్బు పెడుతున్నా అయిపోయినట్టే కదా. 199 ఎవరైతే రెక్టిఫై చేసుకుంటే. నమస్కారం సార్. మంచి ఫోటో తీసుకుంటాం చాలు.
కదా పేరు ఎలా కనపడాలని అంటే ఉండక్కర్లేదు సరే వస్తుంది. మామూలు ఇప్పుడు ఎంత సుగ్రీవులను రాసుకోవచ్చు, నిమ్మకాయ సుగ్రీవులను రాసుకోవచ్చు, సుగ్రీవులు నిమ్మకాయని రాసుకోవచ్చు, సుగ్రీవులు ఎండని రాసుకోవచ్చు, అడ్వకేట్ లాస్ట్లో అలా ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అండి. సో దానికోసం మీకు ఏ విధంగా ఇష్టం అనేది తీసుకుంటాను. సీరియల్ నెంబర్ 507 ప్రపోజల్ సార్ సంకలనం ప్రమాణ పత్రం సార్. విమర్శకులు గారు నేను అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను. శాసనసభ లేదా శాసనసభలోని ఖాళీని పూరించడానికి నామినేట్ చేయబడినాను. భగవంతుని సాక్షిగా సత్యనిష్టతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందవలసినట్లుగా భారత సమగ్ర సార్వభౌమత్వాన్ని కాపాడగలనని ప్రమాణం చేసుకున్నాను. ఫామ్ బి 19వ తారీఖు 3 PM లోపు సమర్పించవచ్చు అని నోటీస్ ఉంది. సార్ ఇది ఏమేమి పత్రాలు మిస్ అయ్యి ఏమేమి నాకు అన్ని అనే దాని ఇచ్చే చెక్ లిస్ట్ సార్. ఓకే, ఇది ఎక్నాలజ్మెంట్ అనమాట. ఇందులో రాశారు ఇంకా సమర్పించలేదు ఫామ్ ఏ ఫామ్ మిగతా అన్నీ ఉన్నాయి. ఎఫిడవిట్ రాసి ఉంది, ప్రూవ్ చేయడానికి అసలు ఉందని ఇచ్చారు. ఒకటి అది మీ దగ్గర ఉండాలా. ఓకే సార్. నెక్స్ట్ Part 6 ఇదన్నమాట. నోటీస్ ఇంటిమేటింగ్ డేట్ టైం ప్లేస్ నాకు అందింది. ఈరోజు స్క్రూటినీ చేస్తున్న 2 విషయాలు ఎంతనే ఉంటాయి. సో అదొకటి. నెక్స్ట్ అలాట్మెంట్ ఆఫ్ సింబల్స్ ఎప్పుడు చేస్తాం అనేది 23వ తారీఖు కోఆర్డినేట్ చేస్తున్న నోటీస్ దానికి సంబంధించి కాగితం ఇస్తున్నాం. ఇదే పార్ట్ 6 అదే రిజిస్టర్ ఫర్ డే టు డే. ఇది రిజిస్టర్ నెంబర్ ఈ ఎలక్షన్ 30 రోజుల్లో కరెక్ట్ గా సబ్మిట్ చేయాలి. ఎలక్షన్
ఇది ఎక్స్పెండిచర్ రాసుకోవాలి, ఏ పట్టికలు ఏమి ఉన్నాయి అనేది ఇక్కడ రాసిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒక చిత్రంలో దీనికి సంబంధించి రాసుకోండి. మీ క్యాండిడేట్ పేరు, సంవత్సరం పేరు, ఎలక్షన్ రాసుకోండి. 3 పేజెస్లో 3 కలర్స్లో ఉంటాయి. ఈ యొక్క రిజిస్టర్ చూసి జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుని మీకు నోటీసు ఎప్పుడైనా ఎక్స్పెండిచర్ తనిఖీ చేయొచ్చని నోటీస్ ఇవ్వాలన్నమాట. చేస్తారు దానికి సంబంధించిన నోటీస్ కూడా బ్యాంక్ రిజిస్టర్ మీకు ఇమీడియట్గా పోస్టర్లు కానీ ఇప్పుడు ప్రింట్ చేయాలంటే కొన్ని పద్ధతి వాళ్ళే చేయాలి. ఇంకా ప్రతి పోస్టర్ పైన పబ్లిషర్ పేరు, కంపెనీ పేరు, నంబర్ ఉండాలి. సో ఆ విధంగా ఏమేమి ఉన్నాయి ఆ రూల్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ రూల్ అనేది వచ్చింది. రసీదు ఇవ్వాలి, ఆ రసీదు పిలుచుకోవాలి. నెక్స్ట్ ఎలక్ట్రల్ అఫెన్సెస్. ఎలక్ట్రల్ అఫెన్సెస్ పేజ్ పెట్టిందండి. ఎలక్ట్రల్ అఫెన్సెస్ అంటే మీరు ఏం చేయాలి, ఏం చేయాలని గుర్తించాలి. నెక్స్ట్ ఇప్పుడు సింగిల్ విండో సిస్టమ్ అని ఒకటి పెట్టడం జరిగింది. సింగిల్ విండో సిస్టమ్ అంటే ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఇవన్నీ లేకుండా సింగిల్ విండో పెట్టాం. అంటే మన ఆఫీస్లో డిఓఎస్లోనే మనం సింగిల్ విండో ఇంటర్వ్యూ పెట్టాం. మీరు ఏదైనా మీటింగ్ పెట్టాలనుకుంటే 48 గంటల ముందు మనం అప్లై చేసుకోవాలి. మేము 36 గంటల్లో మొత్తం అన్ని ఆఫీసులు కూడా రాసి 36 గంటలు మేము పర్మిషన్ మీకు కరెక్ట్ టైం ఇస్తాం. సో మీకు ఏది పర్మిషన్ కావాలో సింగిల్ విండోకి అప్లై చేస్తాం. ఆర్ఎండి కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఫైర్ కానీ, పోలీస్ కానీ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింగిల్ విండోకి అప్లై చేసుకుంటే సరిపోతుంది. దాని ప్రకారం మీకు చేస్తాం. ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలనేది మీకు ప్రకారంగా ఇచ్చాము. నెక్స్ట్ ఎలక్షన్ 16లో మీటింగ్ ఎక్కడ పెడుతున్నామో, ఏమేమి పెట్టాలనుకుంటున్నారు అనేది మీకు తయారు చేస్తుంది. ఇది అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ చూస్తారు. అంటే మీటింగ్లో ఎన్ని కుర్చీలు వేస్తున్నాం, ఎన్ని చైర్లు వేస్తున్నాం, దాని ప్రకారం ఆయన ఖర్చు వేసుకుంటాం. సో ఎలక్షన్ 16 ఇప్పుడు ఉదాహరణకు ఒక ర్యాలీ చేస్తున్నారండి. అది ఒక చోట నుంచి 10 గ్రామాలు మొత్తం మండలంతా తిరుగుతున్నారండి. ప్రతి గ్రామానికి ఒకటి 16 పెట్టాలి ఎలక్షన్.